వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా, హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. సామాన్య ప్రజల మీద పడిన మరో పెద్ద పెట్రో బాంబ్. మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న యుద్ధం వల్ల మన ఇండియాలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు మళ్ళీ పెరిగాయి. అసలు ఎంత పెరిగాయి, సామాన్యుల మీద ఈ ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్ వల్ల ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. దీని ఎఫెక్ట్తో ఇప్పుడు మన దేశవ్యాప్తంగా పవర్ పెట్రోల్ ప్రీమియం పెట్రోల్ ధరలు లీటర్కి 2 నుంచి 2.30 పైసలకు పెరిగాయి. కానీ అసలు షాక్ ఏంటంటే ఇండస్ట్రియల్ డీజిల్ వాడే వాళ్ళకి ఒకేసారి లీటర్ ఏకంగా 22 రూపాయలు పెరిగింది. ఇప్పటి వరకు 87.57గా ఉన్న ధర ఒకేసారి 109.59కి చేరుకుంది. ప్రస్తుతానికి మనం వాడే సాధారణ పెట్రోల్ డీజిల్ ధరలను మాత్రం పెంచకుండా అలానే ఉంచారు. కానీ యుద్ధం ఇలాగే కొనసాగితే త్వరలోనే వాటి ధరలు కూడా పెరుగుతాయని భయపడుతున్నారు. ఇక దీని మీద కాంగ్రెస్ నేత పవన్ కేరా గారు కేంద్రం మీద గట్టిగానే ఫైర్ అయ్యారు. గత 12 ఏళ్లలో పెట్రోలియం ట్యాక్సుల రూపంలో కేంద్రం 27 లక్షల కోట్ల రూపాయలు లాభం సాధించిందని, మరి ఇలాంటి కష్టకాలంలో ఆ లాభాలతో ప్రజలను ఎందుకు ఆదుకోవడం లేదు అని ప్రశ్నించారు. అంతేకాదు ఎలక్షన్స్ అయిపోయాక సాధారణ పెట్రోల్ ధరలు మళ్ళీ పక్కా పెరుగుతాయని వార్నింగ్ ఇచ్చారు. ఒక పక్క వంట గ్యాస్ ధరలు, మరో పక్క పెట్రోల్ ధరలు. ఈ యుద్ధం వల్ల మన జేబులు ఖాళీ అవ్వడం మాత్రం పక్కా. ఈ పెట్రోల్ ధరల పెంపు మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.